హాయ్ అండి. హలో ఎవ్రీవన్. ఐఎమ్ అను చౌదరి నేలపాటి. ఐఎమ్ ఏ హెర్బల్ ప్రాక్టీషనర్. ఈ రోజు మీకు ఎస్టీడీ డిసీజెస్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే, చాలా మంది లాస్ట్ ఒక వీడియోలో చెప్పున్నాను, ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వస్తే లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. సో ఎస్టీడీ డిసీజెస్ ఏంటి అని అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని అర్థం. అంటే లైక్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తోటి సెక్షువల్ రిలేషన్స్ కనుక ఉన్నట్లయితే ఈ జబ్బులు వస్తాయి. సో అయితే ఈ ఎస్టీడీ డిసీజెస్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్ లో? లేదు అంటే ఏమన్నా సేఫ్టీస్ తో మేము ఇంటర్ కోర్సెస్ కి వెళ్తే మాకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయా అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అనేవి పెట్టున్నారు. అయితే ఈ ఎస్టీడీ డిసీజెస్ అంటే లైక్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి మేల్ టు మేల్, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్, ఇలా డిసీజెస్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా కాదు, ఆల్మోస్ట్ వీటి వల్లనే వస్తాయి. అంటే ఒక పర్సన్ ఒకరితో కాకుండా ఎక్కువ మందితో, నెంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి, అంటే ఒక మగ మనిషి ఒక ఎక్కువ మంది ఆడవారితోటి ఈ సెక్షువల్ రిలేషన్ ఉండడం, లేదు అంటే ఒక ఆడ మనిషి ఎక్కువ మంది మగవారితో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడం, ప్రాపర్ సేఫ్టీస్ ఏమి వాడుకోకపోవడం, వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ గా లేకపోవడం, అండ్ సెక్షువల్ హైజీన్ అనేది వాళ్ళ మధ్య లేకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంతమందికి ఉంటూ ఉంటాయి. అండ్ వాళ్ళ బాడీలో చూసుకుంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉండడం, ఈ ప్రాబ్లం కూడా వస్తుంటది. ఏంటంటే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్న పర్సన్ తోటి ఒక హెల్తీ పర్సన్ వెళ్ళి ఎక్కువ సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఇంటర్ కోర్స్ లో గినక పార్టిసిపేట్ చేస్తే విత్ సేఫ్టీతో అయితే ఆ మేల్ కి ప్రాబ్లం ఏమీ ఉండదు. వితౌట్ సేఫ్టీతో గినక అతను ఇంటర్ కోర్స్ చేస్తూ ఉంటే అతనికి కూడా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. ఇదొకటి. సో అయితే మరి అసలు ఈ ఎస్టీడీ జబ్బులు ఎన్ని రకాలు ఉంటాయి, దీనికి వెంటనే మేము క్యూర్ చేసుకోవచ్చా, వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అంటే, ఒకటి, మనకి ఏ జబ్బు అయినా కూడా వస్తే ఫ్రీక్వెంట్ గానే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం గుడ్ ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ చెప్పినట్టు ఫాలో అయితే దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. బట్ ఎస్టీడీ డిసీజెస్ వచ్చాయి అంటే స్టార్టింగ్ లోనే మీరు గనుక దాన్ని ఐడెంటిఫై చేసుకోలేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదొకటి. అండ్ అసలు ఎస్టీడీ డిసీజెస్ అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అని డౌట్ రావచ్చు. ఎస్టీడీ డిసీజెస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే లైంగిక సంపర్కం ద్వారా వచ్చే జబ్బులు అని అర్థం తెలుగులో. సో ఎన్ని జబ్బులు ఉంటాయి, ఇవి ఎన్ని రకాలు అంటే, నెంబర్ 1 వచ్చేసి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అంటే హెచ్ఐవి అనేది అందరికీ తెలుసు, ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గనేరియా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెర్పిస్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సిఫిలిస్, అండ్ ఇంకొకటి వచ్చేసి సిఎంవి సైటోమెగాలోవైరస్, అండ్ టాక్సోప్లాజ్మా. సో చాలా రకాలు ఉన్నాయి మనకి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో ఇవన్నీ కూడా ఎస్టీడీ డిసీజెస్. మనము ఈ సుఖ వ్యాధులు అని కూడా అంటారు ఈ ఎస్టీడీ డిసీజెస్ ని. సుఖ వ్యాధులు, సుఖ జీవనంతో వచ్చిన వ్యాధులు అని మనకి పూర్వకాలంలో పెద్దలు, అప్పట్లో డాక్టర్ చదివిన పెద్దవాళ్ళు కూడా ఈ పదాలను మనకి వాడుతూ ఉంటే అప్పుడప్పుడు చూస్తూ వినే ఉంటారు చాలా మంది. సో అయితే ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం ఈ గనేరియా అనే ఈ డిసీజ్ కొంచెం తక్కువగా వినపడుతుంది. ఇంకా హెర్పిస్ అండ్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి అండ్ టాక్సోప్లాజ్మా, సిఎంవి, రుబెల్లా ఇవనేది కామన్ థింగ్ చాలా మందిలో చూస్తున్నాం మనము. బట్ గనేరియా అనేది కొంత కంట్రోల్ అయింది. సో ఈ గనేరియా ఎందుకు అని అంటే, ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్. అంటే సో ఇది కొంచెం వెంటనే యాంటీబయాటిక్ తీసుకుంటే ఈ గనేరియా అనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొంతమందికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా తెలుస్తుంది కాబట్టి చాలా మంది ఏంటంటే సేఫ్టీస్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఈ జబ్బులు రాకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఇవి మెయిన్. అండ్ అసలు ఈ ఎస్టీడీ డిసీజెస్ వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో అని మనం మాట్లాడుకుంటే, ఒకటి, మగవారిలో చూసుకుంటే వీళ్ళకి ఏదైతే ఈ టెస్టికల్స్ ఇవేవైతే ఉంటాయి వాటిపైన పింపుల్స్ రావడం, అండ్ వీళ్ళకి గజ్జల్లో పింపుల్స్ లాగా రావడం, పెన్నిస్ పైన పింపుల్స్ లా రావడం, యూరిన్ బర్నింగ్ ఎల్లోగా రావడం, అండ్ స్లీప్లెస్ ప్రాబ్లం ఉండడం, లిప్స్ పైన, టంగ్ పైన పింపుల్స్ రావడం, థ్రోట్ పెయిన్ ఉండడం, ఇలాంటివి కొంతమంది మగవారిలో ఆఫ్టర్ ఇంటర్ కోర్సెస్ వెళ్ళి వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంటాయి. అండ్ లేడీస్ లో చూసుకుంటే వీళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటాయి. వ్యాజినల్ చుట్టూరు పింపుల్స్ రావడం, వ్యాజినల్ వాల్స్ చుట్టూరు వాట్స్ లాంటివి రావడం, అండ్ మగవాళ్ళకు కూడా వాట్స్ లా కనిపిస్తూ ఉంటాయి. మరి వాట్స్ అంటే ఏంటని అడుగుతారేమో, పులిపిర్లు లాగా ఉంటాయి. సో ఇవి టెస్టికల్స్ కి అండ్ థైస్ కి
ఫీమేల్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి వాట్స్ మేల్స్ లో కన్నా కూడా ఇవి ఉంటాయి. అండ్ కొంతమంది ఆడవారిని చూసుకుంటే వాళ్ళకి కొంతమంది ఆడవారిలో చూసుకుంటే వైట్ పస్ లాగా కనిపిస్తూ ఉండడం, మగవారికి కూడా వైట్ పస్ ఎక్కువగా వస్తూ ఉండడం ఇలా కూడా కనిపిస్తూ ఉంటది. సో ఇది కూడా మనం మన బాడీలో సంథింగ్ ఏదో ఒక ఎస్టీడీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఇది కూడా ఒక సిగ్నల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొంతమందికి పెన్నిస్ లో నుంచి, లేడీస్ కి అయితే వాజినాలో నుంచి ఇలా వస్తూ ఉండడం, చీమ్ లాగా కారడం ఇలా ఉంటది. అండ్ కొంతమందికి యానస్ సైడ్ కూడా ఈ వాట్స్ రావడం ఇలా ఉంటూ ఉంటది. సో ఇవన్నీ కూడా మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అని ఇది ఒక మనకి గుర్తు పెట్టుకోండి. మీరు ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇవి సిమ్టమ్స్ అన్ని విన్నారు కాబట్టి మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలా కాకుండా మీరు ఏదో ఏదో తెలిసిన వాళ్ళ దగ్గరికి తెలిసిన ఇవి మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, మెడికల్ షాప్స్ కి వెళ్ళి ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకొని వేసుకోవడం, మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటది. అలా కాకుండా దీని గురించి ఎస్టీడీ డిసీజ్ డాక్టర్స్ అనేవి మనకి అన్ని హాస్పిటల్స్ లో అవైలబుల్ గా ఉన్నారు. లేదు అంటే ఆన్లైన్ త్రూ కన్సల్టేషన్ త్రూ కూడా చూసే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరు కాంటాక్ట్ అయినా కూడా దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మీకు ఆన్లైన్ త్రూ వాళ్ళు చెప్పగలరు. మీరు ఇలా ప్రొసీడ్ అవ్వండి. అలా కాకుండా ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకొని టెంపరరీ రిలీఫ్ మీకు వచ్చింది కదా అని చెప్పి మీరు వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో అది ఎక్కువగా మీరు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అనేది ఉంటది. ఇదొకటి. అసలు ఈ టెస్టులకి మనం ఏం తీసుకుంటారు, ఈ టెస్టులు నేను ఎలా తెలుసుకోవాలి అంటే యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేయొచ్చు, లేదు అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు. అది ఆ పర్సన్ కి ఉండే ప్రాబ్లమ్ ని బట్టి డాక్టర్ ఏ శాంపిల్స్ అనేవి డాక్టర్ గారు చెప్తారు. ఆ టైంలో ఒకటి యూరిన్ శాంపిల్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ శాంపిల్ ఉంటది. అండ్ కొంతమందికి వచ్చేసి మౌత్ ఉంటది కదా, సో మౌత్ లో కూడా తీసుకోవాల్సి ఉంటది. అండ్ కొంతమందికి స్పామ్ తీసుకోవాల్సి ఉంటది, కొంతమందికి ఆ వెజ్నాలో వచ్చే అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది, కొంతమందికి స్వాబ్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంటది. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ ప్రాబ్లమ్ ని బట్టి ఈ కలెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటి త్రూ మనము ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా గనేరియాకి అయితే యూరిన్ అండ్ మిగిలిన హెర్పిస్, హెచ్ఐవి వీటికైతే బ్లడ్ శాంపిల్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇంకా ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవనేవి ఈ వెజినల్ ఫ్లూయిడ్స్, ఓరల్ ఫ్లూయిడ్స్, వెజినల్ ఫ్లూయిడ్స్ అనేవి డిపెండ్స్ ఆన్ వాళ్ళకి లో కూడా అటు ఇటుగా రిపోర్ట్స్ కన్ఫ్యూజ్డ్ గా వస్తూ ఉంటే అప్పుడు కూడా వీటిని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదండి మెయిన్. సో ఎస్టీడీ డిసీజెస్ రావడం చాలా అంటే వల్ల వచ్చే వ్యాధులు అని మనకి పెద్దలు ఊరక చెప్పలేదు. జస్ట్ ఒక 5 minutes టెంపరరీ మన ఎంజాయ్మెంట్ కి వెళ్ళినప్పుడు మన ఎంజాయ్మెంట్ కోసం ఎలాగైతే వితౌట్ ప్రొటెక్షన్స్ కోసం వెళ్తారో ఎంజాయ్మెంట్ తోటే ఈ జబ్బు వస్తుంది. సో అందుకని ఏ వర్క్ చేసినా కూడా కొంచెం ఆలోచించి విత్ సేఫ్టీస్ తో పద్ధతిగా చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి అంటే పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.